నన్ను లోపలికి రమ్మంటావా లేదా నువ్వే బయటకు వస్తావా? అమర్, ఎప్పుడూ కాదు, ఈ రోజు నిన్ను కలిసి మాట్లాడతాను. నీ బాధకి నేను బాధ్యురాలిని. నీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుందమర్. నీతో మాట్లాడితేనే నా మనసాక్షి తృప్తి పడుతుంది. నా గుండె మంట కూడా చల్లారుతుంది. అమర్, నువ్వు వెళ్ళి రామాలయంలో వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. నీ వేదనకి, నా మనోవేదనకి జవాబు చెప్తాను. సరే, నువ్వు వస్తావని నమ్మి వెళ్తున్నాను. నువ్వు రాకపోతే ఈసారి డైరెక్ట్గా ఇంట్లోకే వచ్చేస్తాను. సరే అమర్. అక్కా, వస్తున్నా. ఎందుకక్క అంత టెన్షన్ పడుతున్నావు? ఎవరున్నారక్కడ? టెన్షన్ ఏం లేదు. ప్రసాదం చేసేటప్పుడు అపచారం జరిగింది కదా, అదే ఆలోచిస్తున్నాను. అదే ఆలోచన పెట్టుకొని మనసు పాడు చేసుకోకక్క. అక్కడందరూ ఎదురు చూస్తున్నారు. పదక్క. అదే పంతులు గారు, వడిబియ్యం ప్రసాదం వండుతుంటే కనీసం దేవుడి నైవేద్యం కూడా కాకముందే కింద పడి అపచారం జరిగింది. దీనికి పరిహారం ఏమైనా ఉందా? అమ్మా, కొత్త కోడలు ఒడిబియ్యంతో చేసే ప్రసాదం నేలపాలు కావడం చాలా పెద్ద దోషమే అమ్మా. పెద్ద తప్పే, ముందుకొస్తే ముప్పే. కానీ ప్రశ్నను ఉత్పన్నం చేసే పరమాత్మ సమాధానాన్ని పుట్టిస్తాడు. సమస్యల్ని సృష్టించే దేవుడే పరిహారాన్ని సూచిస్తాడు. గుడిలో అమ్మాయి 11 దీపాలు వెలిగించి 11 ప్రదక్షిణలు చేసి పూజ చేస్తే అపచారం తొలగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ పుట్టింటి నుంచి ఒడిబియ్యం తెప్పించి ప్రసాదం చేయించి కార్యక్రమం పూర్తి చేసుకోవచ్చు. ఏ గుడి పంతులు గారు? సీతారామచంద్రస్వామి దేవాలయంలో అమ్మా. ఇదేంటి, రాములవారి దేవస్థానం అనగానే రాధిక మొహం మాడిపోయింది, కంగారు పడిపోతోంది. ఎందుకై ఉంటుందబ్బా? పంతులు గారు, కుటుంబం అంతా వచ్చి పూజ చేయించాలా? అయ్యో, అందరూ గుడికొస్తే
అక్కడ అమర్ ఉంటాడు. అమర్ ఆవేశంతో అందరి ముందు నన్ను నిలదీస్తే ఏంటి నా పరిస్థితి? అందరూ అవసరం లేదమ్మా. మీ కోడలు గారిని నా వెంట తీసుకువెళ్ళి దగ్గరుండి పరిహారం పూజ చేయించి పంపుతానమ్మా. మల్లీశ్వరి, అత్తయ్య. ఒకసారి డ్రైవర్ని పిలు. అలాగే అత్తయ్య. నాన్న కైలాష్, అమ్మా. రాధిక గుడికెళ్ళి పూజ చేయించి వచ్చేలోపు మనం హాస్పిటల్కి వెళ్దాం నాన్న. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకమ్మా? లేదు నాన్న, రిస్క్ తీసుకోవడం ఎందుకు, మనం వెళ్దాం. సరే అమ్మా, అలాగే. మేడం పిలిచారంట. నారాయణ, మేడం వాళ్ళని గుడికి తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా. అలాగే మేడం. పూజ బాగా చేయించండి. అలాగే అమ్మా. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. ఎందుకు రాధిక గుడికి వెళ్ళాలి అనగానే గుండె దడతో ప్రవర్తిస్తోంది? ఏదో తేడాగా ఉంది. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. సీతారామచంద్రస్వామినే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. సీతారామచంద్రస్వామినే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. సీతారామచంద్రస్వామినే నమః. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాతిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమి. అమ్మా, 11 దీపాలు వెలిగించి స్వామివారికి ఇచ్చిన తర్వాత ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే అపచారం తొలగిపోతుంది. అలాగే. అమ్మా, ఇవి నేను స్వామివారికి చేరుస్తాను. ఈ లోపల మీరు ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి రండి. తర్వాత మంగళహారతి ఇస్తాను. మీ మంగళసూత్రానికి ఆ హారతిని అద్దుకోండి.
దేవుడా, నా వల్ల జరిగిన అపచారాన్ని తొలగించు తండ్రి. అమ్మా, హారతి తీసుకో అమ్మా. ఈ హారతిని మీ మంగళసూత్రానికి అద్దుకోండి. పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఎందుకు నన్ను ఒంటరివాణ్ణి చేశావు? ఎందుకు నీ జీవితం నుంచి నన్ను దూరం చేశావు? ఎందుకు నన్ను నా ప్రేమను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకున్నావు? చెప్తాను అమర్. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికే నేను నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను. నన్ను మాయ చేసే సమాధానం కాదు నాకు కావాల్సిందే. నన్ను నీ జీవితంలో నుంచి ఎందుకు దూరం చేశావో అది కావాలి. అమర్, నీ మాటలతో నన్ను నువ్వు మీ నాన్నకిచ్చిన మాట కోసం నువ్వు తాళి కట్టించుకున్నంత తేలిగ్గా నేను నా మనసులో నుంచి నీ మీదున్న ప్రేమను చేరిపోయలేను. నిన్ను విడిచి ఒంటరిగా బతకడం అంటే అది నా మరణంతోనే సాధ్యం. అమర్, ఇంకొకసారి నీ నోటి నుంచి ఆ మాట రానివ్వకు. నేను మీ అమ్మగారి స్థానం తీసుకుంటాను అమర్. నీ
జీవితంలో నీ భార్యగా నేను ఉండలేకపోవచ్చు. ఒక స్నేహితురాలిగా, నీకు తల్లిగా, నీ జీవితంలో నీకు నేనుంటాను. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తున్నావా? నేను తప్పు చేయలేదని చెప్పడం లేదు. నీ పట్ల నేను చేసింది తప్పే. కానీ మా నాన్న కోసం తప్పలేదు. ఏంటి నాన్నగారు నాన్నగారు నాన్నగారు? హ, మరి నేనేమైపోవాలి? ఇదంతా కాదు రాధిక. ఆ బంధాల్ని వదిలేసుకుని నా కోసం నువ్వు వస్తావా రావా? నాతో జీవితం పంచుకుంటావా లేదా? లేదమ్మా. ఒక ఆడదాని మెడలో 3 ముళ్ళు పడితే ఆమె భర్త జీవితం నేను రాలేను. నేను నా మాంగళ్యానికి కట్టుబడి ఉండాలి. తప్పదు. అమర్, అమర్, వదులు. అమర్ ప్లీజ్ వదులు. అమర్, నా మాట వినమర్. అమర్, అమర్ ప్లీజ్. ఏం చేస్తున్నావు? దీనికోసమేగా నువ్వు నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డావు. అమర్ ప్లీజ్. ఈ పసుపు తాడు నీ మెళ్ళో లేకపోతే ఆ సంబంధాలన్నీ తెగిపోయినట్టే కదా. అమర్ చెప్పేది విను. వదిలే ప్రసక్తే లేదు. ఈ తాడిని నువ్వు తీసేస్తావా లేదా నన్నే తెంపేయమంటావా? అమర్, చిన్నపిల్లల్లా బిహేవ్ చేయకు. నా మాట విని తాళి వదులు. వదిలే ప్రసక్తే లేదు. తీసేయ్. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ వదులు అమర్, ప్లీజ్ వదులు. మన ప్రేమకు నువ్వు చేసిన ద్రోహం అస్సలు కరెక్ట్ కాదు. అమర్, అమర్ ప్లీజ్. అమర్, అమర్, నువ్వు నా సొంతం రాధిక. అమర్ ప్లీజ్. అమర్, అమర్. నువ్వే తీస్తావా నన్ను తెంచేయమంటావా? అమర్ మర్యాదగా చెప్తున్నాను, తాళి వదులు. నేను కూడా అంతే మర్యాదగా చెప్తున్నాను. ఈ పసుపు తాడు తీసేయ్. నా జీవితంలోకి రా. అమర్ ప్లీజ్. అమర్, అమర్ ప్లీజ్. అమర్, దీన్ని తెంపేస్తే కానీ నువ్వు నా జీవితంలోకి రావు. తీసేయ్. అమర్. నేనిప్పుడు నువ్వు ప్రేమించిన రాధికని కాను, వేరొకరి భార్యని, ఒక ఇంటి కోడలని. నన్ను అర్థం చేసుకో. ఆ ఇంటి బరువు బాధ్యత నా మీద ఉంది. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి తెలిస్తే మెట్టినింట్లో నా పుట్టింటి పరువు పోతుంది.